ఆమేన్. ఆమేన్ అన్న వారే దీవించబడుదురుగాక అంటారు. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. మీ సంతోషం, మీ ఆనందం మీ దగ్గర నుండి దొంగిలించకుండా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నడిపించునుగాక. సాతాన్ని జయించగల విశ్వాసం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. కొన్ని మాటలు విన్నప్పుడు వెంటనే దాన్ని ఆమేనని పలికి స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి. అది నెరవేరినా నెరవేరకపోయినా మన ఆసక్తి మాత్రం దేవునికి చూపించాలి. ఆమేనన్న ప్రతి మాట నెరవేరకపోవచ్చు, నెరవేరదు కూడా ప్రతి మాట. కానీ ప్రతిసారి మన ఆసక్తి మాత్రం దేవునికి కనబడుతుంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. మనకు నచ్చిన మార్గంలో దేవుడు తృప్తిపరచకపోవచ్చు, కానీ మనం అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చి తృప్తిపరుస్తాడు ఆయన. మనం అనుకున్నది ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన అనుకున్నది తప్పకుండా సమయోచితంగా ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. మీకు తెలుసా, మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. మనం అడిగినవన్నీ దేవుడు ఎప్పటికీ ఇవ్వడు. అలా ఇస్తే ఆయన దేవుడు కాదు. సహజంగా మనకు అవగాహన లోపం ఎక్కువ. మనం అనుకుంటాం ఏమిటంటే దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అని. కానీ దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన సింహాసనం నీతి న్యాయమును ఆధారం చేసుకొని ఉన్నది. మీరే చెప్పండి, మీ పిల్లలకు మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తారా? ఓ చిన్న పిల్లవాడు, వాడి వయసు 10 సంవత్సరాలు, మీ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఒక 100 రూపాయలు కావాలి, చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాను అని ఓ 10 సంవత్సరాల పిల్లోడు ఏ తల్లినైనా అడిగితే 100 రూపాయలు ఇచ్చేసిందా?